ఏమైనా సరే వైట్ చందువాకు ఉన్న టేస్ట్ దేనికి ఉండదనే చెప్పాలి. బ్లాక్ చందువా కంటే వైట్ చందువా చాలా బాగుంటుంది. రేట్ ఎక్కువనే కానీ టేస్ట్ మాత్రం మర్చిపోలేము. ఫ్రైకి కానీ ఇగురికి కానీ పులుసుకి కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది. ఇగురికి ఇంకా బాగుంటుంది అనమాట, ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ముక్కలైతే ఇది పెద్ద సందువనే, చిన్న చిన్న ముక్కలు అయితే కటింగ్ అయితే వేయించేసాను. చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా ఎంత తెల్లగా ఉందో, అందుకనే దీని వైట్ చందువా అని అంటారు. చాలా బాగుంటుందండి. కాస్టే కొంచెం ఎక్కువ అనమాట. కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి 1800, 1700, 1200 కూడా వస్తుంది. అలా రేట్లు మార్కెట్ని బట్టి రేట్లు ఉంటాయి అనమాట. ఎప్పుడు ఒకే రేట్ అయితే ఉండదు. సైజుల వారీగా రేట్లు ఉంటాయి. కొంచెం పెద్ద సైజుకి చిన్న సైజుకి ఒక 100-200 డిఫరెన్స్ ఉంటుంది అంతే, పెద్దగా ఎక్కువేమి ఉండిపోదు. కానీ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందండి. మీరు తినాలి. ఇదిగో మేమైతే తలని ఇలా క్లీన్ చేస్తాం అనమాట. అది సింపుల్ ఉంచుతాం. టేస్ట్ చాలా బాగుంటుంది. కొందరు తీసేస్తారు. ఇంకా దీంట్లో వేస్ట్ అనేది స్టమక్లో ఉన్న వేస్ట్ తప్ప ఏది వేస్ట్ ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి వండుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఇంత సోదంతా ఆర్డర్ పెట్టడానికైనా అంటే మాకైతే దొరకని వాళ్ళకి మాకు కూడా తినాలనిపిస్తుంది అనుకుంటారు. కానీ వాళ్ళకి ఎలాగా చేపలు దొరకవు కదా సముద్రం దగ్గరలోని. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఈ కొరియర్ అయితే పంపిస్తున్నాను, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను అనమాట. కావాల్సిన ఆర్డర్ పెట్టండి. నేనైతే పులుసే పెట్టాను, ఇగురు పెట్టలేదు. అంటే మసాలా వేసాను దగ్గరికి అనమాట.